చెప్పాను కదా, ఏకమూలిక ప్రయోగం, ఒకే మూలికతో మందు చేయడం. ఈ సముద్రపాల ఆకు అని మీకు ఇప్పుడు నేను గ్రామంలో చెప్పాలి, నేను కొలతలు వేరే చెప్పాలి మీకు, నేను నేర్చుకున్న కొలతలు వేరు. అదేంటంటే ఒక 100 గ్రాములు సముద్రపాల ఆకులు, ఒక 10 గ్రాములు మిరియాలు మెత్తగా నూరేసి చిన్న చిన్న శనగింజంత మాత్రలు వేసుకొని ఎండబెట్టి దాచుకుంటే, అంటే ఇది ముందు వాడక్కర్లేదు, మీకు ప్రాబ్లం ఉన్నప్పుడే, పక్షవాతం వచ్చినప్పుడు, బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నప్పుడు, అలాగే హార్ట్లో బ్లాక్స్ ఉన్నప్పుడు, లేదా కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, ఏదైనా హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయినప్పుడు ఈ మాత్రలు 40 రోజులు రోజుకి 2, పెద్దవాళ్ళంటే ఒక 20 ఏళ్ళు దాటిన వాళ్ళైతే 2 మాత్రలు, 20 సంవత్సరాల లోపు వాళ్ళైతే 1 మాత్ర, కరెక్ట్గా 45 రోజులు, 41 రోజు మండలం. తూచా తప్పకుండా పొద్దుటే ఫస్ట్ ఇది వేసుకోవాలి. తర్వాత మీరు టిఫిన్ భోజనం మీ ఇష్టం, మీరు ఇంకా ఏ మందులు వేసుకుంటారో అది కూడా మీ ఇష్టం. ముందు నూరిన తర్వాత ఒక్క రోజన్నా నీడ నారాలన్నమాట. అయితే నీడన కొంత వాటర్ ఆరిపోద్ది అనమాట, ఆరిపోయి మందు లోపల ఉండిపోద్ది. అప్పుడు ఎండబెట్టామనుకోండి, అప్పుడేమి దాంట్లో ఉండే మెడిసినల్స్ పోవు. 2 రోజులు అయిన తర్వాత అప్పుడు ఎండలో పెట్టామనుకోండి, ఎండే ప్రిజర్వేటివ్, సన్లైట్ ఎండలో ఎండినవే అవి నిలవ ఉంటాయి. సో ఎండ నుంచి కూడా కొంత ఎనర్జీ వస్తుంది, ఆ మాత్రలకి ఒక శక్తి ఏర్పడుతుంది. సూర్యకిరణాల వల్ల కూడా మందుకి శక్తి పెరుగుద్ది అనమాట. అంటే అందుకు అవి తీసుకోవాలి. అందుకు అవి మనం సీసాలో దాచుకుంటే సంవత్సరం పాటు ఉంటాయి. 1 ఇయర్ చేసిన రోజు నుంచి డేట్ వేసుకుని ఒక 1 ఇయర్ ఉంటాయి. మ్యాక్సిమం 6 నెలల్లో వాడేసుకోవడం చాలా ఉత్తమం. లేదంటే కొంచెం ఒక 1 ఇయర్ దాకా ఉంచుకోవచ్చు. ఎంత ఫ్రెష్గా పడితే అంత మంచిది. అది చెప్పాక మళ్ళీ పక్షవాతం, గుండె జబ్బులు అంటే హార్ట్లో బ్లాక్స్, హార్ట్ ఎన్లార్జ్మెంట్, బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, బ్లడ్ క్లాటింగ్స్ అవి చెప్తారు పిచ్చిగా. బ్లడ్ థిన్నర్స్ వేసుకోండి, అవి వేసుకోండి, ఇవి వేసుకోండి అని. అవేం అక్కర్లేదు. 4 రోజులు వాడేది తగ్గిపోతాయి. రోజుకు ఒకసారి 2 అంతే, 2 రోజుకి ఒకేసారి మార్నింగ్ 2 వేసుకుంటారు. 20 సంవత్సరాల లోపు అయితే 1 వేసుకుంటారు. అదే మాత్ర సైజు శనగింజంత ఇలా గ్రీన్గా ఉంది కదా, ఇలా బూడిద రంగు ఉంది కదా, వెనకాల బూడిద రంగు ఉంది అవునా, నూగులా ఉంది, ఇటు గ్రీన్ ఆకుపచ్చగా ఉంది అవునా. సెగడ్డ వేసింది అనుకోండి, ఈ పక్క ఆముదం కానీ నూనె కానీ రాసి వేడి చేసి ఆ సెగడ్డ దండిచ్చేస్తే ఆ సెగడ్డ పసు ఫామ్ అయిపోయి చిదిగిపోయి పసు అంతా బయటకు పోతుంది, పెయిన్ తగ్గిపోతుంది. అప్పుడు ఆ పసు పోయిన తర్వాత కుండు పడుతుంది కదా, అప్పుడు ఈ పక్క ఆముదం రాసి పెట్టేస్తే మానిపోతుంది. ఆ గాయం మానిపోయి కొత్త చర్మం వచ్చేద్ది అన్నమాట. నమస్కారం. రాష్ట్ర మరియు దేశ ప్రజలందరికీ కూడా నా యొక్క హార్దిక శుభాకాంక్షలు అండి. నేను సామాన్య కుటుంబం, మాది అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం అండి. సామాన్య కుటుంబం అయి ఉండి మాకు 2 పిల్లలండి. 2 పిల్లలకి కూడా ఒక భయంకరమైన వ్యాధి, క్రాన్స్ అనే వ్యాధి వచ్చిందండి. దీని గురించి వివిధ రంగాల్లో వివిధ వైద్యుల్ని కూడా సంప్రదించాం, కానీ ఎక్కడ తగ్గక ఆఖరికి ఇక్కడ డాక్టర్ రవివర్మ గారు అండ్ ధన్వంతరి సహస్రాయపేట దగ్గరికి వచ్చామండి. వచ్చిన తర్వాత మేము వైద్యం తీసుకున్న తర్వాత మా పిల్లలిద్దరికీ కూడా వ్యాధి అనేది తగ్గుముఖం పట్టిందండి. అయితే మొదట్లో మేము వచ్చినప్పుడు మేమేమనుకున్నామంటే మొదటగా మేము వచ్చింది వైద్యుడి దగ్గరికి, మా వైద్యం తగ్గించడం ద్వారా మా పిల్లలు బాగుపడతారు కానీ తర్వాత తెలిసిందండి ఇక్కడ వైద్యశాల కాదని, ఇది ఒక గొప్ప సంఘ సంస్కర్త లేదా దేశ సామాజిక మానసిక పరివర్తనలో భాగంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టిన ఒక గొప్ప వ్యక్తి అండి. మీరు ఆలకించే ఉంటారు, వైద్యో నారాయణ హరి అనగా వైద్యుడికి నారాయణుడు అంటే సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే వైద్యుడు చేయడం ద్వారా వాళ్ళ భక్తులు వైద్యం చేయించుకోవడం ద్వారా వాళ్ళ భక్తుడికి దేవుడిగా కొలవబడుతుందన్న వాస్తవం ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే అండి. డాక్టర్ రవివర్మ గారు మనకి నారాయణుడు అండి. నారాయణ రూపంలో మనకు వైద్యం లభిస్తుంది. తద్వారా అనేక రోగాలు అనేవి ఇక్కడ పరిష్కరించబడుతున్నాయి. అంతేకాకుండా మనకి స్వామి వివేకానంద గారు కూడా ఒక గొప్ప వాక్యం చెప్పారు, గో బ్యాక్ టు వేదాలకు తల్లపండి. అలాగే ఇక్కడ రవివర్మ గారు కూడా
ఒక వాక్యం చెప్పారండి. గో బ్యాక్ టు ట్రెడిషన్ అండ్ గో బ్యాక్ టు కస్టమ్. సాంప్రదాయాలు మరియు ఆచారాలకు వెళ్ళి మన వైద్య విధానం, మన ఆహారం అండ్ మన తాలూకు జీవనశైలి మార్చుకోవడం ద్వారా అండ్ ఈ భయంకరమైన వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి ఒక నడుం బిగించారండి. దాంట్లో భాగంగా వివిధ రకాలైన మొక్కలు, వనమేగులు, తద్వారా మన మార్పు, సామాజిక మార్పు చేయడానికి ఒక సంఘ సంస్కర్త ఆవిర్భవించారని నేనైతే నమ్ముతాను. కొంతమంది కొడతారు, కొంతమంది క్రియేట్ చేయబడతారు. అలాంటి క్రియేట్ చేయబడిలో ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ రఘువర్మ గారండి. మరి ఇక్కడ ఉన్న ఆశ్రమం ఇవన్నీ చూసిన తర్వాత మేమైతే వైద్యానికి వచ్చాం అనుకున్నాం. కానీ మేము డైరెక్ట్గా ఒక శ్రీమన్ మహావిష్ణువే కలిసినంత సంతోషంగా ఉందండి. మా పిల్లల్ని ఎక్కడో వెళ్ళిపోతారన్న మా పిల్లల్ని తిరిగి తీసుకొచ్చి ప్రాణాలతో మా చేతుల్లో పెట్టారండి. ఎంతకన్నా గొప్ప భాగ్యం ఒక సామాన్యుడికి ఎక్కడ ఉండదండి. దయచేసి రాష్ట్ర దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఆయుర్వేదం అంటే అపోహలు ఉన్నాయేమో, కానీ ఆయుర్వేదం అంటే మన ప్రాణం, మన దేశ సాంప్రదాయం, సంస్కృతి. దీని నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి ఇంగ్లీష్ వైద్యం చేసుకొని మన దేహాలను మనమే పాడు చేసుకుంటున్నాం. అది కాకుండా ప్రజల్లో మార్పు తీసుకురావాలి. ప్రజల్లో మార్పు వచ్చి మీరందరూ మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది వైద్యాలయం కాదండి, పూర్తిగా ఒక భగవంతుడి తాలూకు నిలయం. అది మాత్రం నేను సాక్షాత్తు ఇక్కడ చూశానండి.